దాంట్లో ఇప్పటివరకు జరిగిన కోర్టు కేసెస్ లో అతిపెద్ద కోర్టు కేసు అంటే తెలుసా? 1973 జరిగిన కేశవానంద భారత్ కేసు. 13 మంది జడ్జెస్ లో 66 రోజులు చర్చించి తీసుకున్న డిసిషన్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషనల్ కేసుగా మిగిలింది. ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేయడం చట్టం ఫండమెంటల్ రైట్ మూలాలు తీసేసే విధంగా ఉండే ఆ చట్టం రాజ్యాంగానికి విరుద్ధం అని ఆర్టికల్ 13 చెప్తుంది. కేశవానంద భారతి కేసు కూడా సేమ్. 1969లో కేరళ గవర్నమెంట్ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం మతపరమైన సంస్థలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. కేరళ కాసర్గఢ్ డిస్టిక్ లో ఉన్న ఎడ్డీర్ మఠం అధిపతి అయిన కేశవానంద భారతి మఠం ఆస్తులను గవర్నమెంట్ తీసుకోవాలనుకుంది. దీన్ని సవాల్ చేస్తూ ఆర్టికల్ 26 మతపరమైన ఆస్తులను నిర్వహించుకునే రైట్ చట్టం, అలాగే ఆర్టికల్ 31 ఆస్తి చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని చెప్పి కేశవానంద భారతి కోర్టులో కేసు వేశాడు. మొదట్లో ఈ కేసు కేవలం భూ వివాదంగా మొదలై కేసు నడుస్తున్న కొద్దీ ఇది పార్లమెంట్ కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎంతవరకు ఉంది అనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా మార్చేసే పవర్ ఉంది, కానీ రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇదే రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన కేసుగా చరిత్రలో నిలిచింది.